అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 2వ భాగం. గత వారంలో శ్రీరాముని పట్టాభిషేకం గురించి దశరథ మహారాజు మంత్రులతో పుర ప్రముఖులతో చర్చించిన పిదప రాముని తీసుకురమ్మని సుమంత్రుని ఆజ్ఞాపించినట్లుగా చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దశరథుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు దశరథుని మందిరానికి బయలుదేరి వచ్చాడు. రథం మీద వస్తున్న శ్రీరాముని అల్లంత దూరం నుంచే చూసిన దశరథుని మనసు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయింది. తండ్రికి పాదాభివందనం చేసి కూర్చున్న శ్రీరాముని తన సరసన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని దశరథుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రామ, నా పట్టమహిషి కౌసల్య గర్భాన జన్మించిన నువ్వు అనేక సద్గుణాలతో నాకే కాకుండా ప్రజలందరికీ ఇష్టుడవై రాజ్యార్హతను సాధించావు. నీకు యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పించాను. ప్రజల మనోభీష్టం కూడా అదే. అయితే రాజు కాబోయేవాడు కొన్ని విషయాలను ఎప్పుడూ తప్పకుండా గుర్తుంచుకోవాలి. సహజంగా వినయశాలివి అయిన నీవు రాజు అయ్యాక మరింత వినయం పెంచుకోవాలి. కామ క్రోధాల వలన వచ్చే వ్యసనాలకు బానిస కాకూడదు. రాజు అనేవాడు ప్రజలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ప్రజలకు రాజుకు మధ్య దూరం పెరిగితే మధ్యలో వాళ్ళు మాయ చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ధనాగారం, ఆయుధాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి. సైన్యం ఎప్పుడూ పటిష్టంగా ఉండాలి. ఏ రాజైతే అలా రాజ్యపాలన చేస్తాడో ఆ రాజ్య ప్రజలు అదృష్టవంతులు. నువ్వు కూడా మన వంశంలో రాజశ్రేష్ఠులు నడిచిన మార్గంలో నడుచుకో అని చెప్పాడు. తండ్రి మాటలకు వినయంగా నమస్కరించి రాముడు రథమెక్కి తన భవనానికి బయలుదేరాడు. రాముని మిత్రులు కౌసల్యకు ఈ శుభవార్తను అందించారు. కౌసల్య శుభవార్త చెప్పిన వారందరికీ అమూల్యమైన కానుకలను ఇచ్చి సత్కరించింది. దశరథుడు మరోసారి మంత్రులతో పట్టాభిషేక ఏర్పాట్లను సమీక్షించి తన మందిరానికి వెళ్లి సుమంత్రుని పిలిచి శ్రీరాముని పిలుచుకురమ్మని చెప్పాడు. శ్రీరాముడు దశరథుని భవనానికి చేరుకుని తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు రాముని తన సరసన కూర్చోబెట్టుకుని, ఓ రామ, నేను దీర్ఘాయుష్యమంతుడను అయ్యాను. దేవరుణం, ఋషి రుణం, పితృ రుణాలను తీర్చుకున్నాను. ఇక నీకు పట్టాభిషేకం చేయడం ఒక్కటే నాకు మిగిలినటువంటి శుభకార్యం. కొంతకాలంగా నాకు అనేక దుశ్శకనాలు కనపడుతున్నాయి. పాపగ్రహాలు నా జన్మ నక్షత్రాన్ని ఆశ్రయించి ఉన్నాయని దైవజ్ఞులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజుకు మరణమైనా రావచ్చు, లేదా గొప్ప ఆపదైనా రావచ్చు. అందుకే నీ పట్టాభిషేకానికి త్వరపడుతున్నాను. రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కూడి ఉన్నాడు కాబట్టి గొప్ప శుభదినం. నీవు భార్యా సమేతుడపై దీక్ష పూని ఈ రాత్రి ఉపవాసం చేసి దర్భాసనం మీద శయనించు. భరతుడు అయోధ్యలో లేనప్పుడే నీ పట్టాభిషేకం జరిగిపోవాలన్నది నా అభిమతం. భరతుడు ధర్మబుద్ధితో అన్నగారిని అనుసరించేవాడే కాని ఎంతటి వారికైనా కొంత మనసు చెలిస్తుంది కదా. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ రాత్రి జాగ్రత్తగా గడుపు అని రాముని పంపివేసి వశిష్ఠుని పిలిపించుకున్నాడు దశరథ మహారాజు. దశరథుడు వశిష్ఠునితో మరుసటి రోజు జరగాల్సిన పట్టాభిషేకం గురించి చర్చించి సీతారాముని చేత దగ్గరుండి సమంత్రకంగా ఉపవాస దీక్షను చేయించమని కోరాడు. ఇటు శ్రీరాముడు కూడా దశరథుడి వద్ద నుంచి బయలుదేరి తన కౌసల్య మందిరానికి వెళ్లి తన తల్లికి నమస్కరించాడు. అప్పటికే సీత, లక్ష్మణుడు, సుమిత్ర తదితరులు అక్కడ చేరి ఉన్నారు. శ్రీరాముడు తన తల్లితో, అమ్మా, తండ్రి గారు రాజ్య పాలనా భారం వహించమని ఆజ్ఞాపించారు. రేపు నాకు పట్టాభిషేకం జరగనుంది. నన్ను ఆశీర్వదించమని కోరగా కౌసల్య ఆనంద బాష్పాలతో సీతారాములను ఆశీర్వదించి పంపింది. ఇటు దశరథుని ఆజ్ఞ మేరకు వశిష్ఠ మహర్షి శ్రీరాముని మందిరానికి వెళ్లి సీతారాములచే సమంత్రకంగా ఉపవాస దీక్షను చేయించాడు. అనంతరం వశిష్ఠుడు దశరథుని మందిరానికి వెళ్లి సీతారాములు ఉపవాసం చేస్తున్నారని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు. అన్ని సంతృప్తికరంగా జరుగుతున్నాయని భావించిన దశరథుడు తన అంతఃపురంలోకి ప్రవేశించాడు. అయోధ్య నగరమంతా విజయ పతాకాలతో దీపకాంతులతో వెలిగిపోతోంది. ఆ సమయంలో దశరథుని చిన్నరాణి కైకేయి ప్రియసఖి అయిన మందర అనే కుబ్జ మేడ మీదకు చేరి ఆ నగరాన్ని, ఆ అలంకరణం చూసి ఆశ్చర్యపోయింది. వేద ఘోషలతో, పుష్ప అలంకరణతో, విద్యుత్ దీప కాంతులతో ప్రకాశిస్తున్న అయోధ్య నగరాన్ని చూసిన మందరకు అక్కడ అసలు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. అక్కడే ఉన్న మరొక దాసిని పిలిచి ఏం జరుగుతోంది అని అడిగింది. అప్పుడు ఆ దాసి, రేపు పుష్యమి నక్షత్ర శుభలగ్నంలో శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరగనుంది. అందుకే నగరంలో ఈ కోలాహలం అని పరమ సంతోషంతో చెప్పింది. ఆ దాసి మాటలు విన్న మందరకు మనసు నిండా పాపపు ఆలోచనలు కమ్ముకున్నాయి. పాలబాండంలో పడబోతున్న విషపు చుక్కల మందర కైకేయి మందిరంలోకి ప్రవేశించింది. మందర మాటలకు కైకేయి ఎలా స్పందించబోతోంది,
రామాయణానికి కీలక ఘట్టమైన మందర కైకేయిల ఈ సమావేశం గురించి వచ్చే వారం తెలుసుకుందాం. జై శ్రీరామ్.